ఇదిగో అండ్ ఇదిగో మా పెద్దోడు మజా తాగుతూ నడుస్తుంటే ఇదిగో మా చిన్నవాడిని మా వారు ఎత్తుకొని నడుస్తున్నారు. ఏమంటే మా చిన్నోడు కాలు నొప్పి అంట, మొక్కబడి అయింది, ఎక్కి నడిచేది ఒకరు, ఆయన మోసుకుంటూ. చూసారా, జాగ్రత్త తల. ఇది నడకదారి, దించినట్టు దించి ఇంకా ఇది అడవి. భలే వయ్యారంగా నడుస్తున్నారు. ఇదిగోండి ఇది లోయలు. ఇంతకు ముందు ఇలా ఫెన్సింగ్ వేయలేదండి, ఈ మధ్య వేసేసారు. ఒకటి ఒకటి పడేయాడా ఎంతసేపు దాకా? నడక మార్గం. ఫ్రంట్ వీడియో ఉంది. ఇదిగోండి వచ్చే పోయే దారులు. కొండ మీద కూడా బాగా రష్ ఉన్నట్టుంది, చాలాగా వెహికల్స్ అన్ని బాగా పోతున్నాయి. ఇది రిటర్న్ వెళ్తుంది. మేము మోకాల పర్వతంకి దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దూరం నడిస్తే మోకాల పర్వతాన్ని చేరుకుంటాము. మోకాల పర్వతం వస్తుంది. ఇంకా మోకాల పర్వతం దగ్గర మా చిన్నవాడికి దిగేశాడు. ఎందుకంటే నేను చెప్పానంట మొక్కుబడి అయింది అయితే నడిచేది ఒకరైనా, అందుకని దిగేశాడు. నడుస్తాడంట. ఇదిగో కాలుకుంటూ వచ్చింది నా బిడ్డకు. లాస్ట్ టైం అయితే నవంబర్లో వచ్చాము మేము, అప్పుడైతే బాగా నడిచాడు. అప్పుడు వర్షాలండి, వర్షం టైంలో కూడా బాగా నడిచారు మా బుడంకాయలు ఇద్దరు. ఇదిగో ఏది నడకదారి. ఈసారి మాత్రం మార్చిలో వచ్చాము, బాగా ఎండలు కాస్తున్నాయి, బాగా ఉంది. మేము తిరుమల చేరే వరకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను.